అయితే ఆ రోజు ఈ కేసులో ఆ ఫోటోలు తీసి లక్ష్మీనారాయణ గారికి సంబంధించి ఆ కేసుని ఆర్గ్యుమెంట్ చేసినటువంటి న్యాయవాదిగా ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్గా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మనతో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయ్యారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. అంటే ఆ రోజు ఈ కేసుకు సంబంధించి మీరు ప్రత్యక్ష సాక్షి, మీరు ఆ కేసులో ఆర్గ్యుమెంట్స్ చేశారు. ఆ కేసులో మీరు ప్రత్యక్షంగా ఎదురుగా ఆయనతో నిలబడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంశాన్ని గమనించారు. ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతి అంశం కూడా అందరికంటే రఘురామకృష్ణరాజు తర్వాత మీకే ఎక్కువ తెలుసు. ఈ కేసుకు సంబంధించి ఎక్కువ ఫాలో అయింది మీరే. అసలు ఏంటి లక్ష్మణ్ గారు, ఆ రోజు ఏం జరిగింది? మీరు కళ్ళ ముందు ఉన్నారు. మీరు ఆ రోజు కోర్టులో మీరు ఆర్గ్యుమెంట్స్ వినిపించారు, తర్వాత జీజేహెచ్కి తీసుకెళ్లారు, అక్కడి నుంచి హైకోర్టుకు వెళ్ళారు. ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగింది ఒకసారి ప్రజలకు ఒకసారి తెలియజేయగలరా? ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో జూన్ 2024 రఘురామకృష్ణరాజు గారు తను ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఏదైతే అంశాలు పొందుపరిచారో ఆ అంశాలన్నీ కూడా కళ్ళగట్టినట్టుగా మొత్తం కూడా జరిగినవి. దానికి సంబంధించి ఈరోజు ఏదైతే క్రైమ్ నెంబర్ 187/2024 అని రిజిస్టర్ చేశారో దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా జరిగినవి అనే దానికి కోర్టు కూడా నిర్ధారించని చెప్పడానికి కూడా మనం పూర్తి స్థాయిలో చూడటానికి కూడా మన దగ్గర కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నటువంటి అంశం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఉపయోగించే పొలిటికల్ పవర్ కానీ మజికల్ పవర్ కానీ లేదా వాళ్ళు హ్యాండ్ గ్లో విత్ ది చీఫ్ మినిస్టర్ సిఐడి వాళ్ళు చేసినట్టు అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు రఘురామకృష్ణరాజు గారి ఫిర్యాదులో పొందుపరిచారు. దానికి సంబంధించి ఆ రోజు జరిగిన సంఘటనలు కూడా మేము కూడా నాతో పాటు మిత్రులు న్యాయవాదులు సుమారు 20 మంది న్యాయవాదులు కూడా ఆ రోజు ఒక చట్టాన్ని కాపాడటానికి, న్యాయాన్ని కాపాడటానికి కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా ప్రభుత్వాన్ని చేసేటువంటి అక్రమాలను ఆ రోజు నిరోధించడానికి పాల్పడ్డటువంటి ఏదైతే ఈ ప్రభుత్వం మీద పోరాటం చేశామో, అట్లాగే రఘురామకృష్ణరాజు గారు దానికి ఆయనకు అండగా ఉండటానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మీ మీడియా మిత్రులందరూ కూడా ఆ రోజు చేయబట్టి ఈరోజు ఆయన ప్రాణాలతో ఉన్నాడనేది మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నానండి. లేకపోతే ఆయన అటెంప్ట్ టు మర్డర్ కేసు కాదు, మర్డర్ కేసు దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఆ రోజు ఏర్పడేది. అయితే ఇక్కడ ఆ రోజు మీరు మీ అందరూ తెలుసు, ఇప్పుడు దాకా మీరు స్పష్టంగా వివరించారు. 14/5/2021 ఒక క్రైమ్ నెంబర్ 12/2021 అనే క్రైమ్ రిజిస్టర్ చేసి రఘురామకృష్ణరాజు గారి మీద రఘురామకృష్ణరాజు గారు మీడియా ద్వారా, TV5 ద్వారా, ABN ద్వారా, పత్రికా ప్రకటన ద్వారా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి గారిని అతనికి సంబంధించినటువంటి పరిపాలన సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని ప్రశ్నించటం, అట్లాగే మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే సిబిఐ కేసులు మరి హైదరాబాద్లో పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ ఉన్నటువంటి కేసుల్లో విట్నెస్ని ట్యాంపర్ చేస్తున్నాడు, అతను ముఖ్యమంత్రి హోదాలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కనుక బెయిల్ క్యాన్సిల్ చేయమని అడగటం, తర్వాత తిరుపతికి సంబంధించి కొన్ని ధర్మపరంగా జరిగినటువంటి కార్యక్రమాలని దాన్ని మిస్యూజ్ చేశారని చెప్పేసి మీడియాలో పొందుపరచడం, ఇలాంటి పబ్లిక్ కాన్షియస్ సంబంధించిన పబ్లిక్ గ్రీవెన్స్ సంబంధించి ఆయన పదే ప్రజల మధ్య కూడా అవేర్నెస్ రావడానికి ఒక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పేపర్ల ద్వారా కూడా చేసిన ప్రయత్నాన్ని నిరోధించుకోవటానికి ఆ రోజు సిఐడి కేసు సుమోటోగా అని చెప్పేసి ఒక కేసు రిజిస్టర్ చేసి ఆయన బర్త్డే జరుపుకున్నటువంటి హైదరాబాద్ లో ఆ రోజుని ఈ రోజు ముద్దాయి 4వ ముద్దాయిగా పేర్కొన్నటువంటి ఎవరైతే విజయపాల్ గారు ఉన్నారో ఆయన సమక్షంలో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 14/5/2021 మధ్యాహ్నం కేసు రిజిస్టర్ అయింది, 9:30కి ఆయన అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్తారు. గమ్మత్తది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక ముందే వాళ్ళందరూ కూడా సిఐడి పోలీసు వాళ్ళందరూ కూడా హైదరాబాద్ లో తీసుకెళ్లి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి నైట్ 9:30కి సుమారు సిఐడి రీజనల్ ఆఫీసు గుంటూరులో ఆయన్ని కూడా కస్టడీ అని చెప్పేసి పెట్టి విచారణ నిమిత్తం అని చెప్పేసి ఆ రోజు నైటు ఎంత స్పష్టంగా రాజుగారు పొందుపరిచాడు, ఎక్కడ భరించాడో కస్టోడియల్ టార్చర్ అనేది మనకి పూర్తి స్థాయిలో కోర్టు కూడా గమనించింది. అతన్ని నైటు అక్కడ ఉంచి రీజనల్ ఆఫీసులో రబ్బర్స్ తోటి కొట్టి అట్లాగే స్టిక్స్ కూడా అతను 2 పాదాల మీద అరిపాదాల మీద కూడా హింసించే విధంగా అతను కొట్టారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఆ రోజునటువంటి సిఐడి చీఫ్ సుశీల్ కుమార్ అట్లాగే రామాంజులు గారు అట్లాగే ఆ సంఘటన జరిగేటప్పుడు అది గుండెల మీద ఆయనకు అప్పటికే బైపాస్ వచ్చి
అది డిసెంబర్ 22లో జరిగింది. అది అన్ని తెలిసి కూడా ఆయన మెడికల్ కి సంబంధించినటువంటి ఏదైతే మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేయకుండా గుండెల మీద కూర్చొని అతన్ని అరెస్ట్ చేస్తూ ఆ సీన్ అంతా కూడా ఆ రోజున ముఖ్యమంత్రి గారికి అతనికి ఆదేశాల ప్రకారం అతను సైకో విధాన్ని అనుభవించడానికి రాజు గారిని ఏ విధంగా హింసిస్తున్నారనేది లైవ్ లో చూపించమని చెప్పేసి ఆ రోజు ఆ సందర్భంగా ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన మీద మరుసటి రోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేసినప్పుడు మొత్తం కూడా మేజిస్ట్రేట్ ముందు మీది ఇప్పుడు మీరు చెప్పాడు ఆ కోర్టులో ఆ ఫోటోలు తీసింది కూడా కోర్టు పర్యవేక్షణలోనే ఆ కోర్టుకు సంబంధించిన ప్రాంగణంలోనే మీతో ఫోన్ గారు మాట్లాడింది భయభ్రాంతులు గురైంది. మేము పోయిన రాజు గారికి ఏమైతే తెలియదు కాబట్టి ఆ రోజు మీరు ఇచ్చిన భరోసా గానీ మేము చేసిన పోరాటం గానీ మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్తే మేజిస్ట్రేట్ గారు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ లో మొత్తం కూడా రాజు గారిని రికార్డ్ చేసే స్టేట్మెంట్ అతను జరిగిన గాయాలను కూడా పరిశీలించి నేను పరిశీలించాను ఇతను గాయాలని చెప్పేసి స్పష్టంగా రాసి జీజీహెచ్ సూపరింటెండెంట్ హాస్పిటల్ కి రిపోర్ట్ కోసం తర్వాత రమేష్ హాస్పిటల్ కి మొత్తం కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి నాకు సబ్మిట్ చేయమని చెప్పేసి జడ్జి గారు కోరితే అవి ఎంతవరకు సబ్మిట్ చేయాలా? మీరు గమ్మత్తు ఏంటంటే ఈ రోజు జీజీహెచ్ హాస్పిటల్ మరి 15/5/21 ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఎంతవరకు మేజిస్ట్రేట్ కోర్టులో ఎంతవరకు సిఐడి కోర్టులో ఎంతవరకు సబ్మిట్ చేయాల మొత్తం కూడా. కాబట్టి ఆ రోజు ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్స్ చెప్పండి వంశీ గారు. ఇంతవరకు అయితే రాలేదు, అవి ఇంతవరకు సబ్మిట్ చేయలేదు. అయితే ఎస్ ఇట్ ఈస్ కోర్టు పెండింగ్ ఉంది. ఇప్పుడు కోర్టులో కూడా అది కూడా మేము కోర్టులో రిట్ చేశాము ఎందుకు సబ్మిట్ చేయలేదని. దానికి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా చించేయడానికి ప్రయత్నించినప్పుడు హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు ఏ ఒక్క మెడికల్ రిపోర్ట్ కూడా మీరు ప్రిజర్వ్ చేయాల్సిందే, దాన్ని చించడానికి వీలు లేదు, దాన్ని మీరు నాశనం చేయడానికి వీలని చెప్పి కోర్టు ఆదేశాలు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంతవరకు అది ప్రిజర్వ్ చేశామా మేము కోర్టు ముందు పొజిట్ చేస్తామా అంశం కూడా ఇంతవరకు కోర్టులో కూడా చెప్పలేదు. వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇప్పుడు ఎవరైతే A5 ప్రభావతి గారు చెప్తున్నారో ఒక మెడికల్ రిపోర్ట్ ప్రకారం చేసేసి తప్పుడు రిపోర్ట్ చేసేసి అందులో ఒక డాక్టర్ జెన్యున్ గా ఇచ్చిన రిపోర్ట్ ని ఆయన రిపోర్ట్ మార్చేసి ఆయన పోర్జరీ కూడా సంతకం చేసినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా కోర్టులో తప్పుడు వాబడి చేసేస్తే దాని మీద ఈ రోజు కాసాలు దాఖలు చేసినటువంటి సందర్భం కూడా ఉందని చెప్పేసి మీ అందరికి కూడా రైట్. లక్ష్మణ్ గారు అంటే ఇప్పుడు నగరపాలెంలో కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసును బేస్ చేసుకొని ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగిద్ది, ఏం జరిగిద్ది అంటారు, ఏం జరగబోతుంది అంటారు? తప్పనిసరిగా అండి దీనికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అబ్జర్వేషన్స్ ఆ రోజు సికింద్రాబాద్ ఆర్మీ ఇచ్చినటువంటి హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ లో స్పష్టంగా చెప్పండి సిఐడి కస్టడీలో రఘురామకృష్ణరాజు గారిని ఈ కాస్టోడియల్ టార్చర్ చేశారు. కానీ గమనించేసి ఈ మెడికల్ రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా తప్పుడు రిపోర్ట్లని గమనించేసి ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ ని పరిగణలో తీసుకొని ఆ రోజు బెయిల్ గ్రాంట్ చేయడమే కాకుండా వై కేటగిరీ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ లేదని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు సాక్ష్యంలో పరిగణలోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న ఫోన్ కూడా లాక్ చేసేసుకొని ఫోన్ కూడా ట్రాక్చర్ చేసి తీసేసుకున్న విధానం కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చాం గనక ఇవన్నీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది మాజీ ముఖ్యమంత్రి మీద ఇదే మొట్టమొదటి ఎఫ్ఐఆర్.